షారోను మందిరం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఒకసారి ఈ రీతిగా మీ ముందుకు రావడాన్ని బట్టి ఎంతగానో సంతోషంగా ఉంది. ఇటువంటి కష్ట సమయంలో మనము దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మందిరానికి వెళ్ళలేనటువంటి ఇటువంటి సమయాల్లో మన గృహాన్ని దేవుని మందిరాలుగా చేసుకొని ఈ రీతిగా మనమందరము కూడా ప్రభువుని ఆరాధించడం మానక ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘం అంతా కూడా అదే రీతిగా కొనసాగుతుందని నమ్ముచున్న సంఘ బిడ్డలైన మీరందరూ కూడా మీ గృహాలని దేవుని మందిరములుగా మార్చుకొని దేవునికి దూరము కాకుండా దేవునితో ప్రార్థనలో సాగుతున్నారని నమ్ముతున్నాను. అదే రీతిగా ఇంకా ముందున్నటువంటి కష్టకాల సమయం అంతట్లో కూడా ఈ రీతిగానే మీరందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడం మానక ప్రార్థనలో ముందుకు సాగాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అటు జీవితాలు మనం కలిగి ఉందాం, అది మనకు మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ లోకంలో ఎన్ని కష్టాలైనా రావచ్చు, కానీ మనల్ని దేవునికి దూరం చేసేది ఏది కూడా లేదు. దేవుణ్ణి ఆరాధించడం మానడం అనేది ఈ క్రైస్తవ జీవితంలో క్రైస్తవునిగా నీకు నాకు సాధ్యమో కానిది. ఖచ్చితంగా ఒక క్రైస్తవునిగా జీవించడానికి నువ్వు ఇష్టపడే రోజునే ఆ జీవిత కాలమంతయు కూడా నీ చావు వరకు కూడా నువ్వు బ్రతికి ఉన్న కాలమంతయు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుణ్ణి మరువక, దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడం మరువక మనం సాగిపోతూ ఉండాలి. అటువంటి జీవితమును దేవుడు కోరుతున్నాడు. అటు జీవితాలు మనమందరము కూడా కలిగి ఉందామని ఆశపడదాం. దేవుని యొక్క వర్తమానంను వినడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు నాయన గడిచిన ఈ కొద్ది కాలం అంతయు ఎన్ని బాధలు, శ్రమలు నాయన మా జీవితాల్లో కలుగుతున్నప్పటికీ ఏనాడు నిన్ను విడవక, ఎడబాయక, నిన్ను ఆరాధించడం మానక మేమందరము కూడా ఇదే రీతిగా సాగిపోతూ ఉన్నాం. అదే రీతిగా ప్రభా, మా ముందున్నటువంటి ఈ కష్ట సమయంలో కూడా ప్రభా దేవుని మందిరాల్లోకి వెళ్ళి నిన్ను ఆరాధించలేనటువంటి ఇటువంటి నాయన కష్టమైనటువంటి స్థితుల్లో మేము ఉన్నాం. ఇటువంటి స్థితిలో కూడా నాయన నిన్ను మరొక ప్రభా కుటుంబములతో మేమందరము కొడి గృహములో నేను ఆరాధించి భాగ్యమును మీరు అనుగ్రహించేలా నీకు వందనాలు చేస్తున్నాం. అటు రీతిగా ప్రార్థిస్తున్నటువంటి నాయన సంఘ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయినా వారందరికీ ఆరోగ్యముల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయినా ఈ సమయంలో వాక్యము విత్తబడుచుండగా ప్రతి ఒక్కరు హృదయములో నాటబడులాగా మీ సహాయము దయచేయమని, వాక్యము ద్వారా బిడ్డలు మార్చబడులాగా ఇంకా రక్షణలో అయినా ముందుకు సాగులాగా నీ కృపను అనుగ్రహించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఒకసారి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రభు బిడ్డలైన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరు చూడాలనుకున్నట్లయితే మా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నాను. వాక్యంలోనికి వెళ్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలించేద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనాన్ని చూసినట్లయితే ప్రభువారు అక్కడ ఈ రీతిగా దానియేలుతో ఏమని మాట్లాడుతూ ఉన్నారో జాగ్రత్తగా చూద్దాం. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి అనేది ఈ యొక్క సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా ఆ వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనాన్ని చూసినట్లయితే, అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయిగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఈ చదవబడిన ఈ వచ్చిన భాగాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. ఈ వచ్చిన భాగాన్ని చూసినట్లయితే ఇక్కడ దానియేలు స్థితిని మనం పరిశీలన చేసినట్లయితే దానియేలు ఒక కష్టమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఏమిటి అంటే అక్కడ రాజు ఆజ్ఞేయగా దానియేలును తీసుకెళ్లి సింహపు గుహలో పడవేసి ఉన్నారు. సింహపు గుహలో పడవేయమని ఆజ్ఞయించినటువంటి రాజు ఆ దానియేలు దగ్గరకు వచ్చి ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నీవు సేవిస్తున్నటువంటి నీ దేవుడు, నువ్వు ఆరాధిస్తున్నటువంటి నీ దేవుడే నిన్ను కాపాడును, నిన్ను రక్షించును గాక అని చెప్పి మాట్లాడి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఒక మాటను జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దానియేలు మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ రాజుకు దానియేలు రక్షింపబడాలని, సేవించబడాలని, ఆ కష్టకాలం నుంచి, ఆ సింహపు గుహలో నుంచి బయటపడాలని రాజు కోరుకుంటున్నాడు.
మనం అనుకోవచ్చు, ఇటువంటి ప్రేమ కలిగినటువంటి రాజు అసలు దానియేలుని సింహగృహలో ఎందుకు పడవేయాలి, ఎందుకు పడేయాల్సి వచ్చినటువంటి సిచ్యువేషన్ అనేది అక్కడ వచ్చింది. పై వచనాల్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే రాజుగారు దానియేలును ఒక గొప్ప స్థితిలో ఉంచినట్టు మనకు కనబడుతుంది. ఆ రాజ్యంలో ఉన్నటువంటి అధికారులందరి మీద ఒక అధికారిగా నియమించడం మనకు కనబడుతూ ఉన్నది. రాజుకు నమ్మకమైన వాడిగా దానియేలు ఉంటున్నాడు. ఆ అధికారులు అందరిలో కూడా అతని మీద ఏదైనా నేరం మోపి రాజు దృష్టిలో అతను ఒక నేరస్తుడిగా చిత్రీకరిద్దామని అక్కడ ఉన్నటువంటి అనేక మంది మనుషులు చూస్తూ ఉన్నారు అవకాశం కోసం. కానీ దానియేలు ఏమాత్రము కూడా తప్పు చేయకుండా, ఏమాత్రము కూడా లోపం లేని వానిగా, వారికి ఏ తప్పుకు దొరకని వానిగా కనబడతా ఉన్నాడు. వారికి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో వారు ఉన్నారు. ఏదో ఒక తప్పు మోపి దానియేలుని వారందరూ కూడా ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆ రాజు ముందు ఈయన్ని దోషిగా నిలబెట్టాలని, రాజు చేత ఈయన్ని నిందించాలని వారు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దానియేలు మాత్రం ఏ విషయంలో కూడా వారికి దొరకడం లేదు. వారు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి చివరగా ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఏమిటి అంటే దానియేలు ఏ తప్పు ఏ నేరము చేయడు. దేవుని ముందు అనగా రాజుగారి ముందు దానియేలును ఒక నేరస్తుడిగా మనం నిరూపించాలంటే ఒకటే మార్గం ఏమిటంటే దానియేలు తప్పకుండా చేసే పని ఒకటే, దేవుణ్ణి ఆరాధించడం. దాని దృష్టిలోనే ఆ విషయంలోనే రాజు ఎదుట మనము దానియేలును ఏం చేయాలంటే ఒక నేరస్తుడిగా నిలబెట్టాలని రాజు దగ్గరికి వీరందరూ కూడా కూడి వచ్చి రాజు దగ్గర వీరందరూ కూడా ఎంతగానో రాజుగారిని పొగుడుతూ ఒక తీర్మానం తీసుకొస్తున్నారు. ఏమిటంటే రాజా 30 దినముల వరకు నీ దగ్గర తప్ప ఇంకెవ్వరు కూడా ఏ దేవుని దగ్గర ఎక్కడా కూడా మొరపెట్టుకోకూడదు, అటువంటి తీర్మానం ఒకటి మీరు చేయాలి అని చెప్పి వారందరూ వచ్చి అడిగినప్పుడు రాజుగారు ఆ రీతిగానే ఒక తీర్మానంను వేసి దాని మీద సంతకం పెడతారు. ఆ 30 దినాలు ఆ రాజ్యంలో ఎవ్వరూ కూడా ఏ దేవుణ్ణి ఆరాధించకూడదు, ఏమి కావాలన్నా కానీ రాజు యొద్దకు మాత్రమే వచ్చి చెప్పుకోవాలి, రాజు దగ్గరే మనవి చేసుకోవాలి. కానీ ఈ విషయం తెలుసుకున్నటువంటి దానియేలు ఏమాత్రము కూడా సంకోచము లేకుండా, భయము లేకుండా, రాజు యొద్దకు వెళ్లకుండా తను దినము చేసే ప్రకారముగానే రోజుకు 3 సార్లు ఏ రీతిగా అయితే దేవుని ఆరాధిస్తూ వస్తున్నాడో ఆ రీతిగానే దేవుని ఆరాధించడం మొదలుపెట్టి ఉన్నాడు. రాజు అటువంటి తీర్మానం ఒక శాసనంను చేసి ఉన్నాడని తెలిసినప్పటికీ ఆయన మాత్రము దేవుణ్ణి ఆరాధించడం మానలేదు. దీని విషయంలో దానియేలు వారికి దొరికి ఉన్నాడు. వారందరూ కూడా వచ్చి చూస్తున్నారు దానియేలు ప్రార్థిస్తున్నప్పుడు. చూసి ఈ దానియేలు ఆ రాజు యొద్దకు తీసుకువెళ్ళి రాజును అడుగుతా ఉన్నారు, ప్రభువా మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క శాసనంలో ఏమన్నా మార్పు ఉంటుందా అని ముందుగా అడుగుతా ఉన్నారు రాజుగారు అంటున్నాడు, ఆ మార్పు అనేది లేదు, ఎవరికి కూడా దాని నుంచి ఎగ్జంప్షన్ అనేది ఇచ్చేది లేదు, అందరూ కూడా అది పాటించవలసిందే కంపల్సరీ అని రాజుగారు ముందుగా చెప్తా ఉంటారు. చెప్పిన తర్వాత వారు అప్పుడు చెప్తున్నారు, ఈ దానియేలు నీ మాటను వినకుండా ఏం చేసి ఉన్నాడంటే దేవుని ఆరాధించి ఉన్నాడు, దేవునికి మనవి చేసుకుని ఉన్నాడు అని చెప్పి ఆ రాజు యొద్ద ఈ యొక్క దానియేలు నిలబెట్టి ఉన్నారు. అప్పుడు ఆ రాజు ఈ దానియేలుని ఎంతగానో ప్రేమించి నమ్మకం కలిగిన వాడు, ఎంతో ఇష్టపడినటువంటి ఈ యొక్క రాజు ఈ దానియేలు విషయంలో చూసినట్లయితే వీరందరూ కూడా దానియేలుని ఈ రీతిగా నా ముందు నిలబెట్టడానికి కుట్ర పన్ని ఉన్నారనే సత్యమును గ్రహించుకొని దానియేలుని ఎలాగైనా సరే కాపాడాలనే ఆలోచనతో శిక్షించకుండా ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆలస్యం చేస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో ప్రభువా ఒకసారి ఒక శాసనం అనేది ఇచ్చిన తర్వాత అది తప్పకూడదని చెప్పి వారందరూ కూడా రాజును బలవంతం చేయడంతో రాజుగారు బంట్రోత్కి ఏమని ఇస్తూ ఉన్నారంటే నువ్వు దానియేలుని తీసుకెళ్ళి ఆ సింహపు గుహలో పడవేయమని ఆజ్ఞించి ఉన్నాడు. అప్పుడు వారందరూ కూడా దానియేలుని తీసుకెళ్లి సింహపు గుహలో పడవేసి ఉన్నారు. సింహపు గుహలో పడవేసిన తర్వాత దానియేలు వద్దకు రాజుగారు వచ్చి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు ఏ దేవుడిని అయితే నువ్వు సేవిస్తూ ఉన్నావో, ఏ దేవుడిని అయితే నువ్వు ఆరాధిస్తున్నావో ఆ దేవుడే నిన్ను రక్షించును గాక అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ రోజు రాత్రి అంతయు కూడా రాజుకు నిద్ర పట్టక తనకున్నటువంటి విందు ఆర్భాటములు నాట్యములు అన్నిటినీ కూడా ఆపివేసి తన ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు దానియేలు కొరకు. చూడండి ఎంత ఆశ్చర్యమా, ఒక రాజు ఒక దానియేలు కొరకు ప్రార్థిస్తున్నాడంటే దానియేలు ఎంత నిజాయితీ పరుడో ఒకసారి గమనించాలి. దానియేలు విషయంలో ఆ రాజుగారు ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నారో ఒకసారి మనం గమనించాలి.
అటువంటి జీవితాలు ఈ రోజున ఉన్నటువంటి ఈ స్థితిలో మనం ఎంతమంది కలిగి ఉంటున్నాం? దేవుని యందు నమ్మకము దానియేలు లాగా. రాజుగారు నమ్మి ఉన్నారు దానియేలు ఏ తప్పు చేయలేదని, ఏ నేరము చేయలేదని, కావాలని వీరు నేరం మోపుతున్నారని. అయినప్పటికీ తప్పక దేవుడి మీద నమ్మకముతో ఆ సింహపు గుహలో పడవేసి ప్రార్థిస్తున్నాడు, ప్రభువా ఎలాగైనా నీ దాసుడిని కాపాడమని. ఆయన ప్రాణం ఆ తెల్లవారుజామునే లేచి ఆ దానియేలు యొద్దకు వచ్చి, నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ రాజుగారికి దానియేలు సమాధానం ఇస్తున్నాడు. కింద వచనాల్లో మనం చూసినట్లయితే, నా దేవుడు నా ఎదుట ఏ నేరము లేదని గ్రహించుకొని నన్ను నేరస్తునిగా కాక తన దేవదూతల్ని నాకు కాపుదలగా పంపించి సింహాల నోళ్ళు మూసివేసి ఉన్నాడు అని చెప్పి రాజుకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. చూడండి, ఆశ్చర్యకరమైనటువంటి మాటను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు. రాజు ఎదుట నేను నేరము చేయని వాడిగా నీతిపరుడుగా ఉన్నాను, నీ ఎదుట కూడా నేను నేరము చేయని వాడిగా నీతిపరుడుగా ఉన్నాను. కాబట్టి దేవుడు దేవదూతలను కాపుదలుగా పంపించి నాకు తోడుగా ఆ సింహపు నోలను మూసించి ఉన్నాడు. ఆ సింహపు బోనులో పడవేసినప్పటికీ అవి నన్నేమీయో చేయలేదని సమాధానం ఇస్తున్నాడు. రాజుగారు వెంటనే ఆ దానియేలును పైకి తీసుకురమ్మని చెప్పి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. సింహపు బోనులోంచి దానియేలును బయటకు తీసుకొచ్చి ఉన్నారు. దానియేలును బయటకు తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే నేరము మోపి ఉన్నారో వారందరినీ కూడా తీసుకొచ్చి ఆ సింహపు బోనులో వేసి ఉన్నాడు రాజుగారు. వారందరూ కూడా కిందకి మునిపే అందరూ కూడా సింహముల పాలు అయినని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడతా ఉన్నది. అంటే సింహములు నోరు లేక ఆకలి లేక దానియేలుని ఏమాత్రం చేయలేదు కదా, దానికి ఆకలి ఉంది, అవి తినగలవు. కానీ దేవుని ఆజ్ఞకు సింహములు లోబడి ఉన్నాయి. దానియేలుకి ఏమాత్రం హాని చేయలేదు. ఎప్పుడైతే దానియేలుకు హాని చేద్దామన్న వారు ఆ సింహపు బోన్లో పడివేయబడి ఉన్నారు, ఎముకలను సైతం రుచి చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉన్నది. ఈ దానియేలు గ్రంథంను జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, దానియేలు విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, దేవుని యందు దానియేలు విషయంలో దానియేలు ఎంతో నమ్మకంగా ఇటువంటి కష్టమైనటువంటి స్థితి వచ్చినప్పటికీ, రాజుగారు ఎటువంటి శిక్ష విధిస్తారని తెలిసినప్పటికీ కూడా దేవుని ఆరాధించడం మానలేదు. మరి నువ్వు నేను ఎటువంటి స్థితిలో ఉన్నావు? మనకు దానియేలు మాదిరిగా నువ్వు దేవుని ఆరాధిస్తే చంపేస్తామని ఎవరు చెప్పలేదు. అయినప్పటికీ చాలామంది దేవుని మందిరాలు లేకపోతే, దేవుని మందిరాలు వచ్చి ప్రార్థించడానికి అవకాశం లేనప్పుడు దేవుని గృహంలో అనగా మీ గృహాల్లో దేవుని ఆరాధించే వారికి ఎంతమంది ఉంటున్నారు? తినేసి త్రాగేసి చక్కగా సుఖంగా పడుకుంటున్న వారికి ఉంటున్నారా? ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. దేవుని యొక్క వాక్యం మీతోనే మాట్లాడుతుంది. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన గృహాల్లో ఉండి మన గృహాలని దేవుని మందిరాలుగా మార్చుకుందాం. దేవుని మందిరాలుగా మార్చుకొని దేవుని ప్రార్థిస్తూ ఉందాం. ఈ కష్టకాలం నుంచి దేవుడా మమ్మును, మా కుటుంబాలని, మా సంఘముల్ని, ఆయన మా ప్రాంతమును, మా గ్రామమును, మా రాష్ట్రమును, మా దేశమును, ప్రపంచమును కాపాడమని ప్రార్థిద్దాం. దేవుడు ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ నుంచి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక మంది ప్రాణాలతో ఎంతో పోరాడుతూ ఉన్నారు వారి ప్రాణాలను కాపాడుకోవడానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మనమందరం, క్రైస్తవ సహోదరులైన మనమందరం కూడా ఏకముగా కూడి ప్రార్థిద్దాం. ఏక మనసుతో ప్రార్థించినప్పుడు అనేక అద్భుత కార్యములు దేవుడు బైబిల్ గ్రంథంలో చేసి ఉన్నాడు. ఈనాడు మన ప్రపంచము కొరకు, దేశము కొరకు, మన ప్రాంతము కొరకు కూడా ప్రార్థించేద్దాం. ఖచ్చితంగా దేవుడు ఈ విపత్తు నుంచి తప్పించి, దాని నుంచి విడిపించి, ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ను దేవుడు దూరం చేసి నీకును నాకును మనందరికీ రక్షణ దయచేయుగాక. అటువంటి రక్షణ దయచేయవాడు దేవుడు మాత్రమే. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. దానియేలు గురించి దేవుడు రాజుగారు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దేవుడు చాలా గొప్పవాడయ్యా, ఈ దేవుడు చాలా గొప్పవాడు కాబట్టి నేను రక్షించగలిగి ఉన్నాడు. ఆ రాజ్యం అంతటా కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. దానియేలు దేవుడు గొప్పవాడు కాబట్టి ఈ సింహపు బోనులో పడవేసినప్పటికీ కూడా దానియేలు ప్రాణముతో వచ్చి ఉన్నాడు, రక్షించగలిగి ఉన్నాడు. అందుకే మనమందరము కూడా అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిద్దాం, అటువంటి గొప్ప దేవుణ్ణి స్తుతిద్దాం. అటువంటి గొప్ప దేవుణ్ణి ఎల్లవేళలా కూడా మరువకుండా మనం ముందుకు సాగుతున్నటువంటి ఈ సమయంలో ఎప్పుడు కూడా మన అనదినము కూడా ప్రార్థిస్తూ ముందుకు సాగుదాం. ఖచ్చితంగా దేవుడు దానియేలు సింహపు బోనులో నుంచి తప్పించిన దేవుడు, సింహపు నోలను మూయించిన దేవుడు ఈ కరోనా వైరస్ అనే వ్యాధి నుంచి కూడా నిన్ను నన్ను తప్పించును గాక.
ఆ వ్యాధి బారిన నీ కుటుంబం, నా కుటుంబం, మన స్థితులు, మన యొక్క చుట్టుపరుగు ఉన్నటువంటి వారందరూ కూడా పడకుండా దేవుడు కాపాడును గాక. ప్రార్థిద్దాం. ఖచ్చితంగా దేవుడు ఇటువంటి భయంకరమైనటువంటి స్థితి నుంచి త్వరితముగా విడిపించి మన ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని, మనం యథావిధిగా ముందుకు సాగాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇటువంటి భయంకరమైనటువంటి విపత్తు నుంచి ఆయన దూరం చేయమని చెప్పి ప్రార్థన చేద్దాం. అనేక మంది వేల కుటుంబాలు ఈ రోజున ఇటువంటి స్థితిని బట్టి బయటికి వెళ్ళలేని స్థితిలో, పనులు చేయలేని స్థితిలో ఉన్నారు. ఆర్థికంగా ఎంతగానో నష్టపోతూ ఉన్నారు. కుటుంబాల్లో ఎటువంటి ఆహారం తినడానికి లేనటువంటి స్థితి మనం కనబడతా ఉన్నది. చాలా పతనం అయిపోతున్న స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఆకలితో ఉన్నటువంటి అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థిద్దాం. వారికి తగిన సాయం చేద్దాం. మనమందరం కూడా కలిసి ఏకంగా కూడి అందరికీ కూడా దేవుడు మంచి ఆహారమును దయచేయాలని, కష్టకాలంలో దేవుడు వారందరికీ కూడా తోడుగా ఉండి మనమందరము కలిసి ఈ యొక్క కరోనా వైరస్ను జయించి మనమందరము కూడా రక్షణ పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. అటు జీవితాలు మనందరం కలిగి ఉండి దేవుని యందు దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా అనేక మందికి మనమందరము కూడా ఒక ఆదర్శంగా, మార్గదర్శనంగా నిలుద్దాం. చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇంతబడిన వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీరందరూ కూడా కళ్ళు మూస్తాలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి ఎంతో సంతోషంగా మీరందరూ కూడా మీ గృహాల్లో ఉండి వాక్యాన్ని వినాలని నమ్ముచున్నాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలో అందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాద కారణభూతమైన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా గొప్ప దేవుడా, నీకే స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, ఆనాడు దానియేలుకు మీరు తోడుగా ఉన్నారు. అయినా దానియేలుని సింహపు బోనులో పడవేసినప్పుడు ప్రభా, సింహపు నోలను మూసివేసి ఉన్నారు ప్రభా. దేవదూతను కాపుదలగా పంపించి ఉన్నారు ప్రభా. ఏ మాత్రము దానియేలుకు హాని చేయకుండా మీరే తోడుగా ఉండి మీరే కాపుదల దయచేసి ఉన్నాను. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సింహపు బోనులో దానియేలు రక్షించిన దేవా, ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ నుంచి మమ్మను, కుటుంబాన్ని, సంఘమును, సంఘవిడను, ప్రాంతమును, ఈ రాష్ట్రమును, దేశమును, ప్రపంచమును కాపాడమని అడుగుతున్నాం. దీన్ని బారిన పడినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు త్వరగా కోలుకొని వారి గృహాల్లోనికి, కుటుంబాల్లోనికి వెళ్ళగల కృపను మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. మా గొప్ప దేవుడా, నీకే స్తుతులు, స్తోత్రాలు. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. సమస్తము సాధ్యపరచగలిగిన వాడు నాయన, సమస్తము సాధ్యము చేయగలిగిన వాడు నాయన. నరుని సృష్టించిన దేవుడు, ఈ సృష్టి యావత్తును సృష్టించిన దేవుడు ప్రభా. నువ్వే దేవుడు అని నమ్ముచు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ భయంకరమైనటువంటి విపత్తు నుంచి మా ప్రపంచమును, దేశమును కాపాడమని అడుగుతున్నాం. ప్రజలను కాపాడమని అడుగుతున్నాం. ఆర్థికంగా ఎంతగానో నష్టపోతున్నారు ప్రభా. నాయన కుటుంబాల్లో నాయన తినడానికి ఆహారం లేక నాయన అనేక మంది బిడ్డలు నాయన ఆకలితో అలమటిస్తున్నారు. వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన నీ సహాయము వారికి అందించమని అడుగుతున్నాం. తినడానికి కావలసిన ఆహారం అందించమని అడుగుతున్నాం ప్రభా. వారి ప్రాణమును కాపాడుకున్నట్టుకు నాయన తగిన వారిగా వారు ఉండుటకు సహాయము దయచేయమని అడుగుతున్నాం. ఆయన ఇటువంటి కష్ట సమయంలో దేవుని మందిరానికి వెళ్ళలేక ఆయన దేవుని మందిరాల్లో నాయన ఆరాధన జరగకుండా ఉన్నటువంటి ఈ సమయంలో ప్రభా, మేమందరము కూడా మా గృహాన్ని నీ మందిరములుగా మార్చుకొని ప్రభా, మేమందరము కూడా కూడి నిన్ను ఆరాధించుటకు నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. అట్టి భాగ్యమును నీ బిడ్డలైన మాకును, సంఘమునకు అనుగ్రహించు ప్రభా. నీ గొప్ప కార్యములు జరిగించి నీ నామానికి మహిమను, ఘనతను ఆపాదించుకోమని త్వరితగతిన మేమందరము దేవుని మందిరాల్లో కూడి నీ నామాన్ని మహిమపరచు కృపను దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్యము విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ నామములో ఆయన కృప, ఆశీర్వాదములు ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుని నామ స్తోత్రాలు. వీక్షించిన మీ అందరూ కూడా మరి ఒకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నారు. అనుదినము ప్రార్థన చేయండి. మీ గృహాల్లో తప్పకుండా మర్చిపోకుండా మీకు అందరూ గురించి, దేశము కొరకు, రాష్ట్రము కొరకు, ప్రాంతము కొరకు, యొక్క వ్యాధి నుంచి విడుదల పొందుట కొరకు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన అన్నిటిని కూడా ఆలకించి దేవుడు గొప్ప కార్యమును జరిగించి మనందరికీ కూడా రానున్న దినముల్లో సంతోషకరమైనటువంటి దినములో దేవుడు అనుగ్రహించును గాక.